అదిగో అక్కడ వరదు కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. బాబు గారు ఏటన్నారు మీరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పండగని కూడా చూడకుండా రాజకీయాలు మాట్లాడారు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం చదువుతారు బాబు గారు. 2024 ముందట ఎవరు పండగలు జరుపుకోలేదు, వీళ్ళ ప్రభుత్వం వచ్చాక పండగలు జరిపేసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు నవ్వలేదంట కూడా మేడం. అంటే పండగ పూట పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ పూటైనా బాబు గారు ఒకేలాగా మాట్లాడతారు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా మాట మార్చే మనిషి కాదండి ఆయన. మీ కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో 2024లో ఏర్పడింది. నక్షత్రం సరే, ఇంతకీ ఏ రాశి మేడం? వెన్నుపోటు రాశిలో ఏర్పడింది. అమ్మో, బాబు గారు జాతకం మొత్తం చెప్పేసేలాగా ఉన్నారు చూస్తే. మరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? ఆదాయము వ్యయము తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఆదాయం పెరిగింది తప్ప ఈ పేద ప్రజల తాలూకా ఆదాయం ఏమాత్రం పెరగని పరిస్థితి మనం చూసాం. పనిలో పనిగా ఆ రాజ్య పూజ్యం అవమానం గురించి కూడా చెప్పేయండి. కూటమిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి రాజపూజ్యం పెరిగింది తప్ప ప్రజలకు మాత్రం మనం చూస్తే అవమానమే జరుగుతూ ఉండే పరిస్థితి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు రోజు పండగే. ఈ కొత్త సంవత్సరం అన్న ప్రజలకి కూర్చుంత మేలు జరుగుతుందేమో ఏది చూడాలి.